శ్రీ 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 మహంకాళి మరియు ఎల్లమ్మ మాత ఒకే ప్రదేశంలో వెలిసినటువంటి మందిరానికి మనం వచ్చాము. భక్తులు వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు. అమావాస్య రోజు, శుక్రవారం రోజు మరియు ఆదివారం రోజు ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టి దాంట్లో ఒక కాగితంలో మీ మనసులోని కోరికలను రాసి అక్కడ ఉన్న మర్రి ఊడలకు కడితే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. ఇక్కడ పంతులు బొల్లి పవన్ గారు ఏం చెప్పారు అంటే, అవి మర్రి ఊడలు కావని, అమ్మవారి జడలని, అందుకే ఆ జడలు అనే ఊడలకి ముడుపులు కడతారని చెప్పారు. పెళ్లి సమస్య, పిల్లల సమస్య, చదువు, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏదైనా ముడుపులో రాసి కడితే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఒక తెల్ల దారం కానీ ఎర్ర దారం కానీ ఆ చెట్టు చుట్టూ దారం అయిపోయేదాకా చుడతారు. ఇక్కడ అమ్మవారికి బూడిద గుమ్మడికాయలో కర్పూరం వెలిగించి ఆదివారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ పెడితే సకల బాధలు, రోగాలు, దరిద్రాలు ఏమైనా ఉంటే పారిపోతాయని నమ్మకం. ఇక్కడ అమ్మవారికి భక్తులు మద్యపానీయాలతో హారతి ఇచ్చి అమ్మవారి నాలుకకి సమర్పిస్తారు. ఇంటి పేరు, గోత్రం పేరు మీద ఇక్కడ అభిషేకం చేసి అమ్మవారి ఒంటి మీద పడిన నీళ్లు ఎవరిది వారికి ఇస్తారు. ఆ నీళ్లను ఇంట్లో చల్లుకొని కానీ, స్నానం నీళ్ళలో కలిపి స్నానం చేసినా కానీ ఇంట్లో ఒంట్లో ఏమైనా సమస్యలుంటే పారిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. 5 అమావాస్యలు, 5 ఆదివారాలు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ రోజుల్లో ఎంత సమయమైనా వెళ్ళి దర్శించుకోవచ్చు. రాత్రి 10 అయినా 12 అయినా కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు. ఈ గుడి హైదరాబాద్లోని ఫలక్నుమా రైల్వే స్టేషన్ ట్రాక్ పక్కన ఉంటుంది. వెళ్ళండి, వెళ్ళి దర్శించుకోండి. మీ కష్టాల నుంచి, బాధల నుంచి బయటపడండి. జై కాళీమాత.